హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో కుటుంబ ప్రభుత్వానికి సూపర్ సిక్స్ ఎంత ముఖ్యమో అదేవిధంగా నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ కూడా అంతే ముఖ్యం అండి. అట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి కూడా జాబ్ క్యాలెండర్ ఇచ్చి తీరాలి. ఎందుకంటే కంపల్సరీగా వాళ్ళ మీద ప్రెజర్ ఉంటుంది, ప్లస్ వ్యతిరేకతను వస్తుందని వాళ్ళు కూడా తెలుసు. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నౌ కమింగ్ టు వీడియో. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, గత ప్రభుత్వంలో జాబ్స్ ఇస్తామని ఆ ప్రభుత్వం వాళ్ళు ఊరించి చివరికి హ్యాండ్ ఇచ్చారు. తెలిసిందే మీకు కూడా. వీళ్ళు కూడా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు కూడా అట్లనే చేస్తే ఈ యొక్క ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా వ్యతిరేకత అనేది పెరుగుతుంది. మరి వ్యతిరేకత పెరుగుతున్నప్పుడు వీళ్ళు ఒక ప్లాన్ పెట్టుకున్నారు. సో ఈ యొక్క కూటమి ప్రభుత్వం వాళ్ళు మెయిన్గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా లోకేష్ గారు. ఎలా అయినా కూడా మనం ఈ యొక్క ఏపీలో 15 సంవత్సరాలు ఉంటేనే ఈ ఆంధ్రప్రదేశ్ అనేది కంపల్సరీగా డెవలప్మెంట్ అవుతుంది. లేని పక్షంలో మళ్ళీ ఈ యొక్క జీడిపిని తగ్గుతుంది. కాబట్టి మనం కలిసే ఉండాలి. మరి కలిసి ఉండాలంటే వీళ్ళు జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి కదా. సో ఆ జాబ్ క్యాలెండర్ కూడా ఉగాదికి ఇవ్వాలనేసి ఒక ఎస్టిమేట్ ప్లాన్ పెట్టుకున్నారండి. చూడండి, సో ఉగాదికి జాబ్ క్యాలెండర్ న్యూస్ పేపర్ ఒకటి ఇవ్వడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి సిద్ధమవుతుంది. మొత్తం 10,000 పోస్టులు 3 సంవత్సరాల్లో దశల వారీగా భర్తీ చేయాలని ప్రణాళిక రూపొందించారండి వాళ్ళు. సో ప్రతిపాదిత పోస్టులకు గమనిస్తే పాఠశాల విద్యాశాఖలో వచ్చి 3,000 పోస్టులు సరిపోదండి. ఖచ్చితంగా 7,000 ఉండాలి. అంటే స్కూల్ ప్లస్ కాలేజీలు కలిపి 7,000 పోస్టులు ఇస్తేనే సో ఈ నిరుద్యోగులను గట్టెక్కుతారు. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ 3,000 పోస్టులు విశ్వవిద్యాలయం దీంట్లో కలిపి వస్తుంది. సో ఏఈ పోస్టులు 500, సంక్షేమ వసతి గృహాల వార్డెన్లు అదొక 200 పోస్టులు అంటే అవి. స్టాటిస్టిక్స్ ఆఫీసర్స్ 200 అండ్ గ్రూప్ 1 100, గ్రూప్ 2 500 అండి. ఇవి యాక్చువల్గా ఒక ప్రణాళిక అనేది రూపొందించున్నారండి. సో దశల వారీగా డిపార్ట్మెంట్ వారీగా ఇన్ని వ్యాకెన్సీ ఉన్నది. సో వీటిని మనం ఫిలప్ చేయాలి. సో ఈ యొక్క పోస్టుని ఉగాది నాటికి నోటిఫికేషన్ అంటే క్యాలెండర్ రూపంలో ఇచ్చేటట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. సో అది కూడా 3 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో దశల వారీగా భర్తీ జరుగుతుందన్నారు. ప్రతి ఉగాదికి అండి. సో ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము అని చెప్తున్నారండి వీళ్ళు. సో యువతకి ఒక పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలు వస్తాయని వాళ్ళు ఎస్టిమేట్ ప్లాన్గా పెట్టుకున్నారండి. సో మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. ఎందుకంటే ఈ యొక్క జాబ్స్ ఇచ్చే సిగ్నల్స్ వచ్చాయి కాబట్టి, నోటిఫికేషన్ ఇచ్చే సిగ్నల్స్ వచ్చాయి కాబట్టి మీరు ఒక ప్లాన్ పెట్టుకొని సో ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో మీకు ఏ డిపార్ట్మెంట్లో మీ యొక్క జాబ్ మీకు సెట్ అవుతుందో సో దాన్ని మీరు ప్లాన్ చేసుకొని సో ప్రిపేర్ అయితే సో యూ విల్ బి గెట్ ద జాబ్ అండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.